అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణకు చేసింది లేదు, ఏం లేదు, కేవలం అక్షంతాలు పంపేయడం. కానీ మన గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇలా దేశానికి అన్నం పెట్టి స్థాయికి తెచ్చిన ఘనత కేసీఆర్ గారిది. ఇవాళ కేసీఆర్ గారికి ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలపైన ప్రేమ ఉన్నది. ఎందుకంటే గతంలో ప్రజలు అనుభవించిన తీరును వాళ్ళు ఏ విధంగా ఆకలి చాలుతో అలమటించి ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి ఉండే. అటువంటి తెలంగాణను ఇలా మార్చి ఇలా స్వతంత్రంగా తీసుకొచ్చి ఈరోజు ఏది ఉద్యమ పార్టీ ఇది, కానీ ఏదో రాజకీయ పార్టీ కాదు. ప్రజల యొక్క సమస్యలపైన పోరాడి ఈరోజు తెలంగాణ సాధించుకొని ప్రతి ఒక్కరికి న్యాయం చేసాడు. ఇలా దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి ఈరోజు చిన్న పాప నుంచి చనిపోయే ముసలి వరకు కూడా ఇలా కేసీఆర్ గారు చాలా గొప్ప పనులు చేసింది. కాంగ్రెస్ పథకాలు వేస్ట్, అది చెప్పారు కానీ అమలు కావడం లేదు. అది ఏదో ఇంకా తర్వాత ఏదో 15 ఆగస్టు తర్వాత చేస్తామంటారు కానీ ఈ ఎంపీ ఎలక్షన్ అయిపోతే అవన్నీ నీటి మూటలే అని చెప్పి ఖచ్చితంగా మన ప్రతి ఒక్కరు మళ్ళీ కేసీఆర్ కావాలని చెప్పి కేసీఆర్ గారిని కోరుకుంటున్నారు. ఆగస్టు వరకు రుణమాఫీ అన్నాడు కానీ ఈ విషయాలు అవన్నీ అమలు కానీ ఇలా హామీలు ఇచ్చి కొన్ని ఇబ్బందులు పాల్పడుతున్నారు. వాళ్ళకు కూడా అసలు ఈరోజు నిద్రపడతలేదు. వాళ్ళకి హామీలు ఇచ్చిన దేవుడా ఏం చేయాలనే పరిస్థితుల్లో కూడా ఉన్నారు. ఖచ్చితంగా మళ్ళీ వచ్చేది కేసీఆర్ గారి ప్రభుత్వమే. ఈ ఎంపీ ఎలక్షన్లో మనకి రిజల్ట్ తెలుస్తుంది ఖచ్చితంగా అని చెప్పి సెలవుకుంటున్నాం. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.